కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి పాలు చేశారని, పిల్లర్లు కుంగి దేనికి పనికి రాకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డను సందర్శించిన కేంద్ర ఇంజనీర్ల బృందానికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కార్యాచరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు, వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు, బాహుబలి మోటార్లు, 7 బుర్జు ఖలీఫాలకు సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది. డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన, గిన్నిస్ రికార్డులు, వీటన్నిటితో పాటు 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు. మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి, కాళేశ్వరం కోసం కట్టినటువంటి 1,00,000 కోట్లు ఏమైనట్టు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త